ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వివిధమైన అంశాలు ఆజ్ఞారూపకంగా మనకు బోధించబడ్డాయి. ఈ అధ్యాయంలో సామెతల కంటే ఆజ్ఞలే ఎక్కువ ఉన్నాయి. ఒక యువకుడు జ్ఞాన కళాశాలలో విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడు కాబోతున్నాడు. అతనికి జ్ఞానోపదేశం ఎంతో అవసరం. సామెతలు 23వ అధ్యాయం 1వ వచనం నుండి, యువకుడా విను, నీవు ఏలికతో భోజనం చేయడానికి కూర్చుండిన ఎడల నీవు ఎవరి సమక్షమున ఉన్నావో బాగా యోచించుకో. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో. అనగా తిండిపోతువు కావద్దు, ఆబగా తినవద్దు, మితంగా ఉండు. మళ్లీ తిండి దొరకదేమో అని విపరీతంగా హద్దుమీరి తింటే నీ గొంతు నీవు కోసుకున్నట్లే. అతని రుచిగల పదార్థాలను ఆశించవద్దు, అవి మోసపుచ్చే ఆహారాలు. రుచి మోసపుచ్చుతుంది. ఆకలి తీరిన తరువాత కూడా రుచి కోసమని తిని మనిషి జబ్బు పడతాడు. జిహ్వా చాపల్యం గొప్ప శోధన. 4వ వచనం, ఐశ్వర్యం పొందటానికి ప్రయాసపడవద్దు. నీకు అట్టి అభిప్రాయం కలిగితే దానిని విడిచిపెట్టు. నీవు దానిమీద దృష్టి నిలిపిన తోడనే అది కాస్తా ఉండదు, మాయమైపోతుంది. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. పక్షిరాజు ఆకాశానికి ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోతుంది. తిండిపోతుతనంలాగే ధనాపేక్ష కూడా పాపం. ఇది సర్వసాధారణమైన పాపం. డబ్బు అంటే కొందరికి విపరీతమైన వాంఛ. అలాగే భోజన ప్రియులు కూడా ఎందరో ఉన్నారు. పశువులు మేస్తాయి, మనుష్యులు ప్రశాంతంగా ఆహారం పుచ్చుకుంటారు, దేవునికి కృతజ్ఞత చెప్తారు. డబ్బు నీ యజమాని కాకూడదు. డబ్బు ఈ రోజున ఉంటుంది, రేపు ఎగిరిపోతుంది. జీవితానికి పరమార్థం డబ్బు కాదు. డబ్బుకు అంత ప్రాముఖ్యం ఇవ్వకూడదు. డబ్బు నీ దేవుడు కాకూడదు. ధనవంతుడవటంలో తప్పేమీ లేదు, కాని డబ్బుతో నీ హృదయం నిండిపోకూడదు. కొందరు విగ్రహాలను ఆరాధించరు గాని ధనాపేక్షతో నిండిపోయి ఉన్నారు. ఆరాధన సమయాన్ని కూడా ధన సంపాదనకు దుర్వినియోగం చేసేవారున్నారు. సామెతల గ్రంథం ఈ విషయమై విశ్వాసులకు హెచ్చరిక చేస్తున్నది. నీ ధనం అకస్మాత్తుగా ఎగిరిపోతుంది, జాగ్రత్త. 6వ వచనం, ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయవద్దు. వారి రుచిగల పదార్థములను ఆశించవద్దు. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకుంటాడు. తిను తాగు అని అతడు నీతో చెబుతాడే గాని అది హృదయములో నుండి వచ్చే మాట కాదు. నీవు తిన్నదానిని కక్కేస్తావు. నీవు పలికే ఇంపైన మాటలు వ్యర్థమవుతాయి. బోధకులు గమనించవలసిన సత్యం, నిన్ను భోజనానికి పిలిచిన వారిని గురించి జాగ్రత్త. భోజన సమయంలో నీవు పలికే మాటలను అపార్థానికి గురిచేస్తారు. కొందరు భోజనానికి పిలుస్తారు, తిరిగి నీవు తిండిపోతువని ప్రచారం చేస్తారు కూడా. దైవ సేవకులకు ఆహార విషయంలో శోధన వారి సేవకు ఆటంకాలు కలిగించవచ్చు. ఆహారం కోసం దేవుని రాజ్య నియమాలను భంగం చేయకూడదు. 9వ వచనం, బుద్ధిహీనుడు వినగా మాటలాడవద్దు. అట్టివాడు నీ మాటలలోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయవద్దు. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరపడకూడదు.
ప్రియ సోదరుడా, సోదరి, విశ్వాసమనే పొలిమేర రాయిని తీసివేయవద్దు. దానివల్ల నీ బిడ్డలకు ఎంతో కీడు కలుగుతుంది. విశ్వాసం పురాతనమైన పొలిమేర రాయి. నీవు దాన్ని తొలగిస్తే నీ పిల్లలు లోకంతో కలిసిపోతారు. మనము రాబోయే తరానికి విడిచిపెట్టే స్వాస్థ్యం బలమైన విశ్వాసమే. తల్లిదండ్రులు లేని వారి పొలాన్ని దురాక్రమణ చేయకూడదు. వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడుతాడు. ఎవరి విమోచకుడు? మన బంధు విమోచకుడు యేసుక్రీస్తే. దీనుల పక్షాన ఆయన నిలువబడతాడు. ఉపదేశము మీద మనస్సు పెట్టు, తెలివిగల మాటలకు చెవియొగ్గు. ఉపదేశం నీ విధేయతను కోరుతుంది. దేవుని ఉపదేశం నీ జీవమునకు, భక్తికి ఆధారం. జ్ఞానోపదేశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. 13వ వచనం. నీ బాలురను శిక్షించడం మానుకోవద్దు. బెత్తముతో వాణ్ణి కొడితే అతడేమీ చావడు. బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పిస్తావు. పిల్లలను క్రమశిక్షణలో పెట్టమని సామెతల గ్రంథం పదే పదే బోధిస్తుంది. ఎందుకనగా ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. పిల్లల విషయంలో అది శిక్ష కాదు, శిక్షణ. క్రమశిక్షణ బిడ్డలను సరిదిద్దుతుంది. క్రమశిక్షణ అంటే వధ కాదు. పిల్లలను కోపంతో కొట్టి చంపకూడదని ఈ వాక్యం చెబుతుంది. పిల్లవానితో నిన్ను శిక్షిస్తున్నాను అనకూడదు, నిన్ను క్రమశిక్షణలో పెడుతున్నాను అని చెప్పాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలో, బోధలో వారిని పెంచండి. మళ్లీ చెబుతున్నాము, శిక్ష కాదు, శిక్షణ. ఇది ప్రభువు యొక్క బోధ. పాతాళానికి పోకుండా అంటే ఏమిటి? బైబిలులో పేర్కొనబడిన పాతాళం షయోల్ అనగా చనిపోయిన వారి ఆత్మలుండే అదృశ్యలోకం. 15వ వచనం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానం లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషిస్తుంది. నీ పెదవులు యథార్థమైన మాటలు పలకటం విని నా అంతరింద్రియములు ఆనందిస్తాయి. తల్లిదండ్రులను సంతోషపెట్టే కుమారుడే అసలైన కుమారుడు. తల్లిదండ్రుల అంతరింద్రియాలు ఆనందిస్తాయి. అంటే హృదయపు అట్టడుగు నుండి తమ కుమారుల సత్ప్రవర్తనను బట్టి ఆనందం పెల్లుబికి వస్తుంది. 17వ వచనం. పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడవద్దు. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండు. పాపులు అభివృద్ధి పొందినప్పుడు అది చూచి నీవు మత్సరపడకూడదు. పాపి యొక్క అభివృద్ధి పాపము యొక్క అభివృద్ధే. అది శిక్షకు గురికాక తప్పదు. నిశ్చయముగా ముందుగతి రానే వస్తుంది. అనగా ఈ జీవితానికి అవతల మరో జీవితముంది. నీ ఆశ అనగా నిత్యత్వంలో నీవు ఉండబోయే పరలోక సంబంధమైన ఆశాభావం భంగం కానేరదు. 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం. అక్షయాలంకారము గల అంతరంగ స్వభావము దేవుని దృష్టికి మిగుల విలువ కలది. 19 నుండి 21వ వచనం వరకు. నా కుమారుడా, నీవు విని జ్ఞానం తెచ్చుకో. నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకో. ద్రాక్షరసం తాగే వారితోనైనా మాంసము హెచ్చుగా తినే వారితోనైనా సహవాసం చేయవద్దు. తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులవుతారు. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించడానికి కారణమవుతుంది. యువకుడా, నీ సహవాసాల విషయమై జాగ్రత్తగా ఉండు. పక్షులు ఒకే రకపు రెక్కలు గలవి ఒకే చోట చేరతాయి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశమును అంగీకరించు. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు. యువకుడా, నీ తల్లిదండ్రులు ముసలివారయ్యారు. నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి. ఈ రోజున తరాల మధ్య అంతరాలు ఎక్కువవుతున్నట్లు కనబడుతోంది. అబ్షాలోముకు తన తండ్రి అయిన దావీదు మీద ప్రేమ లేదు. అతడు తండ్రిని సన్మానించినవాడు కాడు.
అందుకే అంత చిన్న వయస్సులో అలా ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి కంటే నేనే తెలివైన వాణ్ణి అని ఏ కుమారుడు అనుకోకూడదు. 23వ వచనం, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకో. జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకో. ఈ రోజున మనము జ్ఞానమును కొననక్కర్లేదు. యెషయా 55వ అధ్యాయం 1వ వచనం, దప్పికొనిన వారలారా నీళ్ల వద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చెయ్యండి. రండి, రూకలు లేకపోయినా ఏమీ ఇవ్వకుండానే ద్రాక్షరసమును పాలను కొనండి. యేసుక్రీస్తు మనకు సత్యము, జ్ఞానము, వివేకము అయి ఉన్నాడు. ఒక పరిసయ్య యువకుడు అనగా సౌలు ఆ తరువాత అపొస్తలుడైన పౌలు అయ్యాడు. అతడు అంటున్నాడు, 1 కొరింథీ 1:31 వచనం, దేవుని మూలముగా యేసుక్రీస్తే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము అయ్యాడు. 24వ వచనం, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. జ్ఞానము గలవాణ్ణి కన్నవాడు వాని వలన ఆనందం పొందుతాడు. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టాలి, నిన్ను కన్న తల్లిని ఆనందపరచాలి. 26వ వచనం, నా కుమారుడా, నీ హృదయమును నాకియ్యి, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనియ్యి. నీ హృదయం యేసు ప్రభువుకు కావాలి. ఇది క్రైస్తవ యువకునికి చెప్పబడిన మాట. నా కుమారుడా అని పిలిచి మరీ చెప్తున్నాడు. అతని హృదయం మారింది. దేవుడతనికి కొత్త హృదయం ఇచ్చాడు. అతనికి కొత్త స్వభావం వచ్చింది. అతడు తిరిగి జన్మించిన యువకుడు గనుక అతని హృదయం తనకు కావాలని యేసు ప్రభువు అడుగుతున్నాడు. యువకుడా, నా వద్దకు రా, నిన్ను నీవు సజీవయాగముగా నాకు సమర్పించుకో. నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటావు. యేసుక్రీస్తు యొక్క రక్తము చేత విమోచింపబడిన వారు మాత్రమే తమ హృదయాన్ని ప్రభువుకు ఇవ్వగలరు. రక్షించబడిన యువకుడా, ఈ క్షణమే నీ హృదయాన్ని ప్రభువుకు ఇవ్వవలసిందిగా దేవుని వాత్సల్యాన్ని బట్టి నిన్ను బ్రతిమలాడుకుంటున్నాము. 27వ వచనం, వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకునేవాడు పొంచి ఉన్నట్లు అది పొంచి ఉంటుంది. అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేస్తుంది. ఆదికాండంలో యూదా ఏమి చేశాడో మీకు జ్ఞాపకం ఉందా? అతడు ఒక వేశ్య వద్దకు వెళ్లాడు. అదొక విషాదగాథ. సంసోను ఏమి చేశాడు? అతడు దెలీలాను మోహించాడు. వీరిద్దరూ ఈ రోజున ఇక్కడుంటే ఇదే వచనం చెప్పి ఉండేవారు. వేశ్య లోతైన గొయ్యి, ఇరుకైన గుంట, అది మమ్ములను విశ్వాసఘాతకులనుగా చేసింది. 29-30 వచనాలు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయాలు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చేవారికే గదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడడానికి చేరేవారికే గదా. తాగుబోతుతనం ఎంత ఘోరమైనదో ఇక్కడ తేటగా చెప్పబడింది. స్త్రీ వ్యామోహం, మద్యపానం, ఈ రెండూ యువకులను నాశనం చేస్తాయి. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగా, గిన్నెలో తళతళలాడుతూ ఉండగా, తాగటానికి రుచిగా ఉండగా దానివైపు చూడకు. పిమ్మట అది సర్పము వలె కరుస్తుంది, కట్లపాము వలె కాటువేస్తుంది. విపరీతమైనవి నీ కన్నులకు కనపడతాయి. నీవు వెర్రి మాటలు పలుకుతావు. నీవు నడి సముద్రమున పండుకున్న వాని వలె ఉంటావు. ఓడ కొయ్య చివర పండుకున్న వాని వలె ఉంటావు. నన్ను కొట్టినా నాకు నొప్పి కలుగలేదు, నా మీద దెబ్బలు పడినా నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొంటాను, మరల దాన్ని వెతుకుతాను అని నీవనుకుంటావు. మద్యపానం ఎలాంటి దుష్ఫలితాలనిస్తుందో ఇంతవరకు విన్నారు. ద్రాక్షరసం కలిపినప్పుడు ఎర్రగా కనపడుతుంది. ద్రాక్ష పండ్లు, మల్బరీ పండ్లు, ఈత పండ్లు పిసికి కలుపుతారు. అది బాగా పొంగి పులిసినప్పుడు
అది మద్యముగా మారుతుంది. హీబ్రూ భాషలో దీన్ని యాయిన్ అంటారు. అది ఎరుపెక్కి గిన్నెలో పోసినప్పుడు తళతళలాడుతుంది. అది మత్తెక్కించే పానీయం. దాన్ని చూచి యువకులు శోధనలకు లోను కాకూడదు. ఈ అధ్యాయంలో ఏవి చేయకూడదో చెప్పబడింది. సుఖభోగాలను కోరకూడదు. ధనికులు చేసే విందులలో అతిగా పాల్గొనకూడదు. ధనం పక్షిలాగా ఎగిరిపోతుంది, కాని క్రైస్తవ సౌశీల్యం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. పిసినిగొట్టు మనుష్యులతో స్నేహం చేయకూడదు. వారు నీకు ఏదో తినిపిస్తారు, అయినా అది కల్లబొల్లి ప్రేమ. నీ ముందున్న భోజనం కాదు, అది పెట్టేవాని హృదయం ఎలాంటిది అనేదే ప్రశ్న. ప్రేమ కలిగిన కూడు పట్టెడైనను చాలు అన్నారు పెద్దలు. మూర్ఖులకు విలువైన మాటలు రుచించవు. వారు నిన్ను అపార్థం చేసుకుంటారు. నీవు చెప్పిన మాటలకు చిలవలు పలవలు చేర్చి దుష్ప్రచారం చేస్తారు. నిన్ను చిక్కుల్లో పెడతారు. దేవుడు పెట్టిన సరిహద్దులను తొలగించకూడదు. అనాథల ఆస్తిని దురాక్రమణ చేయకూడదు. పిల్లలకు మంచి క్రమశిక్షణ గరపాలి. పిల్లలు క్రమశిక్షణలో ఎదిగినవారైతే వారు తల్లిదండ్రులకు సంతోషం కలిగించేవారవుతారు. పాపుల ధనధాన్యాదులను చూచి మత్సరపడవద్దు. దేవునియందు విశ్వాసముంచాలి. ఆయనకు విధేయులై బ్రతకాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. ఈ విషయంలో యువకులు మాదిరిగా ఉండాలి. తాగుబోతులతో తిండిబోతులతో స్నేహం చేసి పాడైపోకూడదు. మత్తు కలిగించే పానీయాలను చూచి శోధించబడకూడదు. సత్యాన్ని అమ్మకూడదు, అది కొనాలి. అనగా సత్యం కోసం జీవించడానికి వెల చెల్లించవలసి ఉంటుంది. సత్యాన్ని పోగొట్టుకోకూడదు, సంపాదించుకోవాలి. లోతు సత్యాన్ని అమ్ముకున్నాడు. సొదొములో జీవించడానికి సత్యాన్ని అమ్ముకున్నాడు. ఏశావు ఒక్క పూట కూటి కోసం సత్యాన్ని అమ్ముకున్నాడు. సౌలురాజు ప్రజల మద్దతు కోసం సత్యాన్ని తెగనమ్ముకున్నాడు. అలాగే పిలాతు కూడా ప్రజలను తృప్తిపరచడానికి సత్యాన్ని అమ్ముకున్నాడు. ఇస్కరియోతు యూదా 30 వెండి రూకలకు సత్యస్వరూపి అయిన యేసునే అమ్మాడు. సత్యాన్ని మనకు కొనిపెట్టినవాడు యేసు ప్రభు. దానికోసం ఆయన గొప్ప వెల చెల్లించాడు. శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ అధ్యాయంలో తాగుబోతులను గద్దించటం జరిగింది. దాని ద్వారా దరిద్రం ప్రాప్తిస్తుంది. మద్యపానం ఆనందాన్ని కాదు, విషాదాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే పౌలు హెచ్చరించాడు, మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారమున్నది, ఆత్మపూర్ణులై ఉండండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనంతో ఈ పాఠం ముగిస్తాము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదుగాని నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము అయి ఉన్నది. దైవాశీస్సులు. ఆమేన్.